నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మౌనిక. నేను అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్‌ని. నేను గత 10 సంవత్సరాలుగా టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకి చికిత్సను అందిస్తున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో కొన్ని నేను చెప్పబోయే పాయింట్స్‌ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్స్‌ని మీరు ఫాలో అవుతే మీ పిల్లల్ని కొన్ని ప్రమాదాల నుంచి మీరు కాపాడొచ్చండి. అయితే పిల్లల్లో మనం కామన్‌గా చూసేది టైప్ 1 డయాబెటీస్. పెద్దవాళ్ళలో చూసేది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే, ఇదొక ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీ ఇమ్యూన్ సెల్స్, మన ఇమ్యూన్ కణాలే ఈ బీటా సెల్స్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని, బీటా సెల్స్‌ని నాశనం చేస్తూ ఉంటాయన్నమాట. దాంతోని పిల్లల శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోను తగ్గిపోతూ ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ లేకపోయేసరికి శరీరంలో షుగర్స్ అనేది ప్రాసెస్ అవ్వవు. దాంతోని డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్‌కి ముఖ్యమైన ట్రీట్మెంట్ అండి ఇన్సులిన్ ఇంజెక్షన్సే. రోజుకి పిల్లలు 4-6 సార్లు భోజనం కంటే ముందు ఈ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సొస్తుంది. ఈ పాయింట్ మీరు గమనించండి. ఇప్పుడు పిల్లల శరీరంలో ఇన్సులిన్ లేనప్పుడు, ఈ ఇన్సులిన్ అనేది మనం బయటి నుండి పిల్లలకి అందించాలి కదా! సో, ఇన్సులిన్ ట్రీట్మెంట్ అనేదే ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ టైప్ 1 డయాబెటీస్‌కి. దీనికి ఇంతవరకు ఒక శాశ్వత నివారణ అంటే క్యూర్ అనేది రాలేదండి. సో, మీకెవరైనా ఫోన్‌లు చేసి, కొన్ని సంస్థలు ఫోన్ చేసి, మా దగ్గరకొచ్చేసేయండి, మేము దీనికి ఫుల్‌గా క్యూర్ చేసి ఇస్తాము అంటే మాత్రం, మీరు వాళ్ళని నమ్మి మోసపోకండి. అయితే అలాంటి కొన్ని నాటు వైద్యాలు, అలాంటి కొన్ని ఫ్యాన్సీ ఆహారాలు, దాని గురించి మిమ్మల్ని హెచ్చరిద్దామని ఈ వీడియోలో నేనవన్నీ పాయింట్స్ యాడ్ చేశానండి. అయితే ఫస్ట్ పాయింట్ అబౌట్ కీటో డైట్ అంటే కీటో ఆహారం. ఈ కీటో ఆహారం ఏంటి అంటే, ఇప్పుడు మనం సాధారణంగా మన ఆహారంలో ఏమేముంటాయి? 3 ప్రిన్సిపల్స్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ ఒక 45-50%, ప్రోటీన్స్ ఒక 30%, ఫ్యాట్స్ అనేది ఒక 20% మనం తినాలి రెగ్యులర్‌గా. అయితే ఈ కీటో డైట్‌లో కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువ చేసేసి, లేకపోతే కంప్లీట్‌గా తొలగించేసి, ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఇస్తారనమాట ఈ డైట్‌లో. అయితే ఈ కీటో డైట్ అనేది ఒక సైంటిఫిక్ డైటే. కాకపోతే వేరే మెడికల్ కండిషన్స్‌లో యూజ్ చేస్తారు. అంటే రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిట్స్ వచ్చే పిల్లలలో ఇంకా ఏ మెడికల్ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు ఈ కీటో డైట్‌ని ట్రై చేస్తారనమాట. అయితే టైప్ 1 డయాబెటీస్‌లో మాత్రం ఈ కీటో డైట్ అనేది అస్సలు మనము స్టార్ట్ చేయలేమండి. దీంతోని ప్రాబ్లమ్ ఏంటి అంటే టైప్ 1 డయాబెటీస్‌లో కీటోన్స్ అనేది పెరిగిపోతాయి. కీటోన్స్ పెరిగే కొద్దీ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక హానికరమైన కండిషన్ అంటే డయాబెటిక్ కీటో యాసిడోసిస్‌కి దారి తీస్తుందనమాట. ఈ కండిషన్‌కి సింప్టమ్స్ ఏంటి అంటే తీవ్రంగా కడుపు నొప్పి రావటము, వాంతులు, శ్వాస ఆడటంలో సమస్యలు రావటము. అదే ఈ కండిషన్ ఇంకా సివియర్ అయిపోతే స్పృహ తప్పి పడిపోవటము, లేకపోతే మెదడులో నీరు ఎక్కటము అంటే సెరిబ్రల్ ఎడిమా. ఒక్కొక్కసారి భయం కూడా ఉండొచ్చండి ఈ డయాబెటిక్ కీటో యాసిడోసిస్‌లో. సో, అందుకనే కీటో డైట్ మాత్రం టైప్ 1 డయాబెటీస్‌లో అస్సలు ట్రై చేయరాదండి. అది మీరు గమనించాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, కార్బోహైడ్రేట్స్ అనేది పిల్లల పెరుగుదలకి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మీరు ఈ కార్బోహైడ్రేట్స్‌ని మానేస్తే ఇన్సులిన్ డోసెస్ మేము ఇవ్వకుండా ఆపేస్తామని అనుకోవటం అనేది తప్పు ఐడియా. కార్బోహైడ్రేట్స్ ఉంటేనే పిల్లలు కరెక్ట్‌గా పెరుగుతారు. వాళ్ళ డైలీ చర్యల కోసం, స్కూల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కోసం ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. సో, ఫుడ్ అనేది టైప్ 1 డయాబెటీస్‌లో బ్యాలెన్స్‌డ్‌గా అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ బ్యాలెన్స్‌లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే సెకండ్ వైద్యం ట్రీట్మెంట్ ఏంటి అంటే స్టెమ్ సెల్ థెరపీ. సో, ఇది బయటి దేశాలలో వరల్డ్‌లో స్టెమ్ సెల్ థెరపీ అనేది రీసెర్చ్ మోడ్‌లో ఉందండి. అది కూడా పెద్దవాళ్ళలో రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా పిల్లల్లో ఇంకా రీసెర్చ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అయితే కొంతమంది మీకు ఫోను చేసి, "మేము స్టెమ్ సెల్స్ ఇస్తాము. మా దగ్గరకొచ్చేసేయండి. మేము స్టెమ్ సెల్స్ ఇచ్చి మీ టైప్ 1 డయాబెటీస్‌ని పూర్తిగా నయం చేస్తామని" చెప్తారండి. మీరు దానికి మోసపోవద్దు. దీని ట్రీట్మెంట్ ఖర్చు కొన్ని లక్షలు ఖర్చుంటుంది. లక్షలు పోతే పోతాయి గానీ, పిల్లల ప్రాణాలకి ప్రమాదం కావద్దు. అది మీరు గమనించాలి. సో, అందుకని ఇటువంటి వాటికి మోసపోకండి. థర్డ్ కొన్ని వైద్యాలెలా అంటే, కొన్ని చెట్ల మందులంటారండి, కొన్ని తాయెత్తులంటారు, కొన్ని మ్యాజిక్ బ్యాండ్స్ అంటారు, చేతికి కట్టేటియి, కొన్ని చెవులో పెట్టే బటన్స్ అంటారు. ఇవన్నీ పెట్టుకుంటే మీకు టైప్ 1 డయాబెటిస్ నయం అవుతుందంటారు. కానీ ఇవన్నీ కూడా దేనికి కూడా మీరు మోసపోవద్దండి. ఇంకొక పాయింట్ ఇది ఇన్సులిన్ పైన కొన్ని భయాలు సృష్టించారండి. అంటే ఇన్సులిన్ తీసుకుంటే మీ ఎముకలకు డ్యామేజ్ అవుతాయి, కిడ్నీలు ఖరాబవుతాయి, కళ్ళు ఖరాబవుతాయని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది షుగర్ హై అయ్యటం వల్లన. ఇన్సులిన్‌తోని ఎఫెక్ట్స్ రావండి. సపోజ్ షుగర్ కంట్రోల్‌లో లేకపోయి హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఎప్పుడు బాగా హైగా ఉండి, షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయంటే కొన్ని ఏండ్లల్లో
ఐస్, కిడ్నీ, హార్ట్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇన్సులిన్ దాని సొంతంగా ఈ ఆర్గన్స్‌ని డ్యామేజ్ చేయదండి. సో, ఈ టైప్ 1 డయాబెటిస్‌కి ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటి అంటే ప్రాణానికి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరు ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ జాగ్రత్తగా ఫాలో అయ్యి, ఈ కొన్ని నాటు వైద్యాలకి మీరు మోసపోవద్దని ఆశిస్తున్నానండి. థాంక్ యూ.